హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం హరే శ్రీమద్ కృష్ణ. భాగవతంలో 11వ స్కందం 10వ అధ్యాయంలో సకామ కర్మ యొక్క స్వభావము అనేటువంటి చాప్టర్ను చూడబోతున్నాము. శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి తెలియజేస్తున్నాడు సకామ కర్మలు ఏం చేస్తాయి, మనకి వాటి స్వభావం ఏమిటి అనేటువంటి విషయాన్ని. అంటే ఇవన్నీ కూడా కామ్య కర్మలు, ఫలాన్ని ఆశించి చేసేటువంటి ధార్మికమైనటువంటి కర్మలే అవి ఉండొచ్చు. భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే సంపూర్ణంగా శరణాగతుడై నేను చెప్పిన విధంగా భక్తిని గనక ఆచరించినట్లయితే అలాంటి వ్యక్తి అకాముడిగా అకాముడిగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. అంటే దైవీ వర్ణాశ్రమాన్ని పాటించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. అంటే దైవీ వర్ణాశ్రమానికి నార్మల్ వర్ణాశ్రమానికి తేడా ఏమిటి అని అంటే, దైవీ వర్ణాశ్రమంలో భగవంతుడికి అర్పించి చేస్తారు ఏ పనైనా. వాళ్ళ వాళ్ళ ధర్మాలని, వాళ్ళ వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలని, వాళ్ళ యొక్క వర్ణానికి, వాళ్ళ యొక్క ఆశ్రమానికి ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని భగవంతుడికి అర్పణగా వాళ్ళు చేస్తారు. అలా కాకుండా ఎవరైతే ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితులవుతారో, ఆ ఇంద్రియార్థాలనే సత్యము అని భావించి వాళ్ళు వాళ్ళు నేను ఒక ఆత్మస్వరూపుడిని, నేను ఒక పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడిని అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతారు. ఓకే. నెక్స్ట్, ఏ విధంగా అయితే నిద్రించే వ్యక్తి స్వప్నంలో తను చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో దాన్ని నిజము అని అనుకుంటాడు. నిజంగానే సుఖం, నిజంగానే కష్టం అనుభవిస్తున్నట్లు ఫీల్ అవుతాడు నిద్రిస్తున్నటువంటి వ్యక్తి. కారణం కారణం తనకి బాహ్య చైతన్యం లేకపోవడం. నిద్రిస్తున్నటువంటి వ్యక్తికి శారీరక చైతన్యం అనేటువంటిది కోల్పోతుంది. సో అంటే ఎప్పుడైతే నిద్రలో ఉన్నాడో అలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి స్వప్నంలో చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి ఇంద్రియ భోగం, అది నిజమైనటువంటి ఇంద్రియ భోగం అని భ్రమలో ఉంటాడు. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడు తెలుస్తుంది, నేను ఇప్పటిదాకా నేను ఏమి ఇంద్రియ భోగం చేయలేదు, ఇది జస్ట్ భ్రమ, ఇది కల మాత్రమే అని అనుకుంటాడు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వ్యక్తి, అంటే నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని అనేటువంటి విషయం తెలియని వ్యక్తి, నాకు భగవంతుడికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది నా యొక్క శాశ్వతమైనటువంటి స్థాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి, అంటే నిద్రలో ఉన్న వాటితో సమానంగా పోలుస్తున్నారు. అలాంటి వ్యక్తి కూడా ఏదైతే ఇంద్రియ భోగం చేస్తున్నాడో, తాత్కాలికమైనటువంటి సుఖాలు, తాత్కాలికమైనటువంటి ఆనందాలు అనుభవించాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బుద్ధిని వ్యర్థంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే నిద్రలో చేసేటువంటి ఇంద్రియ భోగంతో సమానము ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా కేవలం భౌతికంగానే బ్రతకడము అనేటువంటిది అని చెప్పారు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? భక్తి భావనలో కర్మలు చేయాలి, కృష్ణ చైతన్యంలో ఉండి కర్మలు చేయాలి. అలాంటి కర్మలని నివృత్తి కర్మలు అని అంటారు. నివృత్తి కర్మలు చేయాలి. నివృత్తి కర్మల వలన మనకి కర్మబంధనం కలగదు. నివృత్తి కర్మలు మనల్ని ముక్తి వరకు తీసుకువెళ్తాయి. అలా కాకుండా ప్రవృత్తి కర్మలు కనుక చేసినట్లయితే, ప్రవృత్తి కర్మలు అంటే ఏ కర్మ అయితే భగవంతుడికి అర్పించకుండా భగవంతుడి సంతృప్తి కోసం కాకుండా చేస్తామో, ఏ కర్మలైతే మన కోసం చేస్తామో, ఏ కర్మలైతే మన సుఖం మన చుట్టూ తిరుగుతూ చేస్తామో అలాంటి కర్మలు ప్రవృత్తి కర్మలు. అది శాస్త్రంలో చెప్పబడినట్లు చేసినప్పటికీ, శాస్త్రంలో అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, అనేక రకాలైనటువంటి పుణ్యకర్మలు చెప్పబడ్డాయి. ఇవన్నీ ఎందుకు అనంటే సకామ కర్మలుగా చెప్పబడ్డాయి. ఇవన్నీ చేస్తే మనకి భౌతికమైనటువంటి లాభం వస్తుంది, మనం సుఖంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనకి ఐశ్వర్యం వస్తుంది, మనకి అందం వస్తుంది, మనకి మంచి జీవితం వస్తుంది, మనకి మంచి భర్త వస్తాడు, మంచి భార్య వస్తుంది, ఇలాంటి మంచి పుత్రుడు పుడతాడు. ఇలాంటి భావనలో చేసేటువంటి ఆ, సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా ప్రవృత్తి కర్మలు. ఈ ప్రవృత్తి కర్మలు మరి చెయ్యాలా వద్దా అని అంటే, మనకి ఉదాహరణతో సహా మనం చూసాము యోగారు వృక్ష అనేటువంటిది. అంటే ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తి కర్మల ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడో ఆ వ్యక్తి
ఏ కర్మల ద్వారా అయితే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడో ఆ కర్మలను వదిలేస్తాడు. ఆ స్థాయి వరకు వెళ్ళాలి, అంటే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి. అలానే మరి ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రవృత్తి కర్మలు చేయాలా వద్దా అంటే, భక్తుడు కానటువంటి వ్యక్తి తప్పకుండా ప్రవృత్తి కర్మలు చేయాలి. ఏదో ఒక కోరికతోటో ఏదో ఒక మోటివేషన్ తోటో పూజలు చేయడం, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, తపస్సులు చేయడం అనేటువంటిది ఒక వ్యక్తికి అవసరం. లేకపోతే అది కూడా చేయకపోతే పూర్తిగా పతనం చెందుతాడు. కాబట్టి ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి, భక్తుడు కానటువంటి వ్యక్తి మాత్రమే ప్రవృత్తి మార్గంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే నివృత్తి మార్గంలోకి వచ్చేస్తామో అప్పుడు ఇక మళ్ళీ ప్రవృత్తి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రవృత్తి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే కర్మల ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమించి ఏ కర్మ ద్వారా పురోగమించామో ఆ కర్మనే వదిలేసేటువంటి స్థాయి, అంటే యోగారూఢ స్థాయి. అలా ఎలా వదిలేస్తారో ఒక యోగి, ఆ విధంగా మనం కూడా ప్రవృత్తి కర్మల ద్వారా, అంటే దేవీ దేవతల ఆరాధన, లేకపోతే దానాలు, ధర్మాలు, వ్రతాలు, నోములు, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి కృష్ణ భక్తి భావనకి వచ్చే అవకాశం ఉంది. పుణ్యం ఉంటుంది కాబట్టి పుణ్యాత్ముల ఆ, ఆ, స- స- సంఘంలోకి వస్తాం కాబట్టి అప్పుడు ఎవరో ఒక విశుద్ధ భక్తుడు, ఇక్కడ చాలా పుణ్యాత్ములు ఉంటారు, వీళ్ళని కనుక మనం వెళ్ళి కదిలిస్తే వీళ్ళు కృష్ణ భక్తులు అవుతారు అని ఎవరో ఒకళ్ళు వస్తుంటారు భక్తులు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి తారసపడి మనం కూడా కృష్ణ భక్తి భావంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో అప్పుడు మళ్ళీ మనం ప్రవృత్తి పనులు చేయొచ్చా, చేయకూడదా? కృష్ణ భక్తిలోకి వచ్చేసాము, ఇంకా తర్వాత మనం ఎలా ఉండాలి అని అంటే, ఒక్కసారి మనం కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత ప్రవృత్తి కర్మలు నిషేధించబడ్డాయి. ఎందుకు నిషేధించబడ్డాయి అని అంటే, నిషేధించకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ ప్రవృత్తి మార్గానికి వచ్చేసే ప్రమాదం ఉంది. మళ్ళీ ఎందుకంటే అవన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తాయి, దేవీ దేవతలు ఆకర్షిస్తారు. దేవీ దేవతలు మనకు చూపించేటువంటి కోరికలు అలా ఉంటాయి, మనం ఆ కోరికలకు ఆకర్షితులం అవుతాం, మళ్ళీ ప్రవృత్తి మార్గంలోకి మళ్ళీ వచ్చేస్తాం, అంటే ఒక మెట్టు దిగినట్లు అవుతుంది. అలా మనము ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ ప్రవృత్తి మార్గంలోకి, ప్రవృత్తి పనులు చేయకూడదు, అంటే పుణ్యకర్మలు చేయాలి అనేటువంటి భావంలోకి రాకూడదు. విశుద్ధ భక్తిని మాత్రమే చేయాలి, అంటే ఎలాంటి కోరిక లేకుండా భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం మాత్రమే మనం చేసేటువంటి స్థాయి. ఓకే, ఇక్కడి వరకు మనం చూసాం. ఇంకా మనము సకామ కర్మ స్వభావం గురించి కృష్ణుడు ఏం చెప్తున్నారు అనేది 6వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢ సౌహృద అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢ సహృదః అసత్ అసత్వరోర్ధ జిజ్ఞాసూర్ అనసూయురమోఘవాక్. అసత్వరోర్ధ జిజ్ఞాసు అరనసు అరనసూయురమోఘవాక్. గురుదాసుడు లేదా శిష్యుడు తనన్నడును కర్తగా భావింపగా మిథ్యాహంకార రహితుడై ఉండవలెను. చురుకైన వాడు దక్షుడునే అతడు భార్య, సంతానము, ఇల్లు, సంగము మున్నగు వాటితో పాటు ఇంద్రియార్థములు అన్నింటిపైన మమత్వమును విడిచి ఉండవలెను. గురుదేవుని పట్ల అతడు దృఢమగు ప్రేమ భావనను కలిగి ఉండి ఎన్నడను పదభ్రష్టుడు లేదా మోహగ్రస్తుడు కారాదు. అతడు తత్వజ్ఞాన కాంక్ష ఉండవలెను. ఎవరిని ద్వేషించరాదు, వ్యర్థ సంభాషణను చేయరాదు. భాష్యము. నామమాత్ర భార్యకు, కుటుంబమునకు, ఇంటికి, సంగమునకు ఎవడును శాశ్వతంగా తానే యజమానినని చెప్పుకొనజాలడు. అట్టి లౌకిక సంబంధముల సముద్ర ఉపరితలం పైన బుడగల వలె కనపడుచు అదృశ్యములగుచుండును. ఇంటిని, కుటుంబమును, సంఘమును తయారు చేసిన భౌతిక తత్వములను సృష్టికర్తనని కూడా ఎవడనూ చెప్పుకొనలేడు. తల్లిదండ్రులే తమ సంతానం యొక్క దేహములకు సృష్టికర్తలైనచో ఆ తల్లిదండ్రులు ఎదుట సంతానము ఎన్నడూ మరణించదు. ఏలయన తల్లిదండ్రులు తమ సంతానమునకు కొత్త దేహములను తయారు చేసి ఉండేది వారు. అట్లే తల్లిదండ్రులు కూడా మరణించేది వారు కారు. ఏలయన వారు కూడా పాత దేహముల స్థానంలో కొత్త దేహములను తయారు చేసుకునేది వారు. నిజమునకు భగవంతుడే ఎల్లరి దేహములను వేటితోనైతే మనము సంగములను నిర్మించుకునేదము అట్టి భౌతిక తత్వములను సృష్టించుట. కనుక మృత్యువు వీటన్నింటినీ మన అధికారంలో నుండి లాగివేసుకొనక ముందే స్వేచ్ఛగా వీటిని మనం శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి గురుదేవుని సేవలో వినియోగించవలను.
అంతటా అట్టి భౌతిక వస్తువులు సుఖకారణములు అగుటకు బదులు సుఖహేతువులు కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మరి ఇలాంటి దారి తప్పకుండా అంటే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఒక మెట్టు కిందకి దిగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఆ వ్యక్తి గురువుని పొందాలి. గురువు యొక్క నిర్దేశానుసారము కర్మలు చేయాలి. గురువు నిర్దేశానుసారము సారం చేసేటువంటి కర్మలు మనల్ని భౌతికంగా బంధించవు. ఎందుకంటే ఆ గురువు ప్రామాణికమైనటువంటి గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఆ కర్మలు మనల్ని భగవంతుడి ధామానికి తీసుకువెళ్తాయి కానీ భౌతికంగా బంధించవు. అంటే మనం సకామ కర్మలు అనేటువంటి వాటి నుంచి విముక్తిని పొందాలి. సకామ కర్మల నుంచి విముక్తి పొందాలి అంటే గురువుకి సేవ చేయాలి. గురువుకి సేవ అంటే గురువు చెప్పిన మాట వినడం కూడా సేవే. గురువుకి వాయు సేవ, వాపు సేవ అని రెండు రకాలు ఉంటాయి. వాపు సేవ అంటే గురువు దగ్గర ఉండి గురువుకి శారీరకంగా మనం ఏమేమి అవసరాలు ఉంటాయో అన్నీ కూడా మనము చేయడం. అంటే గురువు నడవలేకపోతున్నారు అనుకుని నడిపించడం, గురువుకి బట్టలకి ఇస్త్రీ చేయడం, గురువు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏర్పాట్లు చేయడం. గురువుకి ఎన్ని రకాలుగా ఈ సేవలు చేయాలంటే అన్ని రకాల సేవలు చేయొచ్చు. ఫిజికల్గా మనం దగ్గరే ఉండి చేసేటువంటి సేవలు ఇవి వాపు సేవ. వాయుసేవ అంటే వాయుసేవ అంటే గురువు యొక్క ఆజ్ఞని పాలించటం. గురువు దగ్గర ఉండవు సర్ల దానికి. అంటే గురువు ఏదైతే ప్రచారం చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రచారాన్ని గురువు తరపున మనం చేయడం, అది వాయుసేవ. ఈ విధంగా మనము గురువుకి సేవ చేయవచ్చు. ఇలా సేవ చేసేటువంటి వ్యక్తి అంటే మనం సేవ నిజంగా ఎవరికి చేయాలి అంటే గురువుకి చేయాలి. అది ఏ విధంగా అయినా సరే గురువుకి చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము మన కుటుంబ సభ్యులు, మన భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, తోటివాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని వీళ్ళకి సేవ చేస్తూ ఉన్నాం. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి బంధం కాదు. సముద్ర అలల మీద బుడగలు ఎంతసేపు ఉంటాయి? ఉం? ఆ బుడగల లాంటి బంధాలు ఇవి, శాశ్వతమైన బంధాలు కాదు. ఒక బుడగ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందండి? టప్పు మనకి కొద్దిసేపు తర్వాత ఆ బుడగ పోతుంది, మళ్ళీ కొత్త బుడగ వస్తుంది, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ కొత్త బుడగ వస్తుంది. అంటే ఈ బంధాలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి. మన శరీరమే తాత్కాలికం, మన శరీరానికి సంబంధించిన బంధాలు కూడా తాత్కాలికమే. ఇలాంటి సేవలు చెయ్యొద్దా అంటే చెయ్యాలి. కానీ ఆ సేవ చేయడం కోసం భగవత్ సేవ వదిలేస్తాను అని అంటే అది మనం చేస్తున్నటువంటి తప్పు. మనం ఏ బంధం ఉన్నా, ఏ ఎవరైనా సరే మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మాత్రమే ఆ బంధాలన్నీ. ఒకప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలోకి వస్తారు. గృహస్థాశ్రమంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు వివాహం చేసుకుంటాడు? లక్ష్యం భగవంతుని యొక్క ధామాన్ని కదా పొందడం. మరి వివాహం ఎందుకు చేసుకోవాలి అని అంటే పురాతన కాలంలో వివాహాలు ఎలాంటి వాళ్ళని చేసుకుంటారు అని అంటే ఎవరిని చేసుకుంటే మనకి ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో అలాంటి వాళ్ళని చేస్తారు. అంటే భార్య భర్తకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహకరించాలి, భర్త భార్యకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహకరించాలి. అలా సహకరించేటువంటి వాళ్ళు మాత్రమే వివాహం చేసుకోవాలి. అలా కానప్పుడు ఆ వివాహం సరి అయిన వివాహం కాదు. ఆ వివాహం వల్ల ఇద్దరికీ మంచి జరగదు, ఇద్దరూ కూడా భౌతికంగానే పతనం చెందుతారు. కాబట్టి తల్లిదండ్రులు, సంతానము, భార్య, మిత్రులు, పుత్రులు ఇలాంటి సంబంధాలతో పాటు మనం భగవంతుడికి కూడా సేవ చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. అది కేవలం మనం గురువుకి సేవ ద్వారా సాధ్యమవుతుంది. ప్రామాణికమైనటువంటి వ్యక్తిని గురువుగా మనం ఎంచుకొని ఆ గురువుకి మనం సేవ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. లేకపోతే భౌతిక శోక మోహ భయాలకి కారణమవుతుంది. నెక్స్ట్ 7వ శ్లోకం ఇందుమతి మదర్. హరే కృష్ణ ప్రభుజీ. జాయాపత్య గృహ క్షేత్ర స్వజన ద్రవిణాదిషు జాయాపత్య గృహ క్షేత్ర
స్వజన ద్రవిణాదిషు ఉదాసీన సమం పశ్యన్ సర్వేష్వర్థమివాత్మనః. ఉదాసీనః సమం పశ్యన్ సర్వేశ్వరర్థమివాత్మనః. మనుజుడు అన్ని పరిస్థితుల యందు జీవిత నిజ ప్రయోజనమునే గాంచవలెను. కనుక అతడు భార్య, సంతానము, ఇల్లు, క్షేత్రము, స్వజనులు, విత్తము మున్నగు వాని పట్ల ఉదాసీనుడై ఉండవలెను. భాష్యము. భార్య, సంతానము, ఇల్లు, క్షేత్రము, బంధువులు, ధనము అన్నీను భగవంతుని ప్రేమయుత సేవలో వినియోగించుటకే ఉద్దేశింపబడి ఉన్నవని భగవద్భక్తుడు గుర్తించును. అందువలన కుటుంబము వారికి బంధువులకు అతడు వెర్రిగా ఇంద్రియ భోగ ఏర్పాట్లు చేయడు. భార్యకు యజమాని, పిల్లలకు ప్రభువు అనడి విద్యా ప్రతిష్టను అతడు కోరడు. బంధువుల నుండి, సంఘము నుండి గౌరవం పొందవలెనని కూడా ఆతృతపడడు. ఆ విధంగా అతడు ఎవరిని ద్వేషింపక ఉండి ఆత్మానుభూతి విషయంలో దక్షుడై ఉండును. విద్యాపూర్ణమగు మమత్వ భావన నుండి విడివడి ఉండి అతడు సర్వదా భగవదావగాహనను వృద్ధి చేసుకొనట్లో ఉత్సాహపూర్ణుడై ఉండును. విద్యాహంకార రహితుడై ఉండడి అతడు సహజముగానే వ్యర్థమగు లౌకిక చర్చలకు దూరముగా నుండును. ఆ విధముగా అతడు స్థిరుడు, చిత్తవాంఛల్య రహితుడునై ఉండి గురుదేవుని పాదపద్మముల చెంత ప్రేమయుత స్నేహంలో సర్వదా స్థిరముగా నెలకొని ఉండును. మమత్వము నుండి బయటపడుటెట్లని ఇచ్చట ప్రశ్న ఉదయించవచ్చును. దీనికి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది ఉపమానం నొసగిరి. సాధారణ వ్యక్తి ధనమును కూడబెట్టుటలో పరమోత్సాహంతో నున్నవాడయి స్టాకులు, బాండ్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, బంగారము మునగు రూపములలో ధనమును కాపాడుచుండును. ఈ వివిధ ఆస్తులన్నీను తన సంపన్నతకు దోహదపడినంత వరకు అతడు వాటిని సమదృష్టితోటే చూచుచు అవి తనకు చెందినవని భావించును. కానీ వాటిలో కొన్నింటిని పన్నుల రూపంలో ప్రభుత్వం తీసుకొనించో లేదా దురదృష్టకరమైన వ్యాపారంలో కోల్పోయించో అప్పుడు అతడు బలవంతముగా మమత్వమును విడవలసి వచ్చును. అదే రీతిగా అసంఖ్యాకములుగా ఉన్నటి భౌతిక వస్తువులపై మమత్వం తాత్కాలికమని ప్రతి ఒక్కరూ బుద్ధితో గమనించవలను. కనుక వారు వాటి ఎడ వైరాగ్యమును పెంచుకోవలను. భగవంతుని ఎడ, అతని ప్రియభక్తుడు గురుదేవుని ఎడ మనుషుడు ప్రేమయుతమగు స్నేహభావమును పెంపొందించుకొనిచో సంగము, స్నేహము, ప్రేమ అయినటి వలలో నిస్సందేహంగా చిక్కబడగలడు. అంతటా అతడు శాశ్వత సుఖము యొక్క ఆశయే లేకుండా భౌతిక స్థితిలో బద్ధుడై ఉండిపోవును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. అన్ని పరిస్థితులలో మనము మన యొక్క లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ మన లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం అందరం కూడా మన లక్ష్యం ఏమిటి పెట్టుకున్నాము అని అంటే, మనం ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తిని పొందాలి, ముక్తి కావాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలి, భగవంతుడి ధామంలో నిత్య సేవకుడిగా ఉండిపోవాలి. ఇది మన లక్ష్యం. భగవంతుడి ప్రేమను పొందాలి, ఇది మన లక్ష్యం. అంటే మనం ఏ పరిస్థితుల్లో అయినా ఏం చేసినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ మన లక్ష్యాన్ని మర్చిపోయి మన లక్ష్యానికి వ్యతిరేకమైనటువంటి, మన లక్ష్యాన్ని సాధించలేనటువంటి సందర్భంలో, పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, ఏదైనా చేస్తున్నాం, దీనివల్ల మన లక్ష్యానికి దూరం అవుతామా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం మన లక్ష్యానికి దూరం అవుతాము అని అనిపిస్తే ఆ పని చేయకూడదు, ఆ మాట మాట్లాడకూడదు. సో ఆ విధంగా మన లక్ష్యాన్ని, నిజ ప్రయోజనం అంటే ఏంటంటే మనము భగవంతుడి యొక్క అంశలము, భగవంతుడి యొక్క అంశగా భగవంతుడికి సేవ చేసుకోవడం. అంశ పూర్ణానికి సేవ చేస్తుంది. అలానే మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి భగవంతుడికి సేవ చేయాలి. ఇది మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని వదిలే విధంగా మనము ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో ఈ లక్ష్యాన్ని ఎందుకు వదిలేస్తాము అని అంటే, మనకున్నటువంటి భౌతికమైనటువంటి బంధాల కారణంగా మనం వదిలేస్తాం. భార్య కారణంగా, తండ్రి కారణంగా, తల్లి కారణంగా, పుత్రుల కారణంగా, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా, వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి భావనలో, భౌతికంగా ఉద్ధరించాలి అనేటువంటి భావనలో మనం మన లక్ష్యాన్నే తాకట్టు పెట్టేస్తాం. అంటే పార్ట్ టైం భక్తి చేస్తాం, ఫుల్ టైం మాయకి సేవ చేస్తాం. పార్ట్ టైం భక్తి, అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తాం, వారానికి ఒక రోజు. అప్పుడు కూడా మనం ఎందుకు వెళ్తామో తెలియదు, దానివల్ల మనకు వచ్చే ఆధ్యాత్మిక పురోగతి ఏంటో తెలియదు, కానీ వెళ్తాం. పార్ట్ టైం భక్తి, ఫుల్ టైం మాయకి సేవ. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు?
మీరు ఫుల్ టైం భక్తిలో ఉండాలి, పార్ట్ టైం మీ భౌతిక బంధాలకు సేవ చేయండి అని చెప్తున్నారు. అంటే భర్త పిల్లలు ఉన్నారు, ఉండాలి, వాళ్ళకి సేవ చెయ్యాలి, కానీ అందుకోసం భక్తిని వదిలేయకూడదు, అందుకోసం భగవంతుడిని వదిలేయకూడదు. భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసం అవసరమైతే వీళ్ళందరికీ కూడా సేవలు చేయాలి. ఎప్పుడు మరి ఈ సేవల వల్ల మనకి లాభం కలుగుతుంది అని అంటే, కుటుంబ సభ్యులందరూ భక్తులైతే మీరు కుటుంబ సభ్యులకు చేసేటువంటి సేవ వల్ల ఆధ్యాత్మిక లాభం ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరూ భక్తులు కాదనుకోండి, వాళ్ళకి మీరు చేసేటువంటి సేవ ఈ శరీరం ఉన్నంత వరకే ఉపయోగం, ఆ తర్వాత ఉపయోగం ఉండదు. మీరు ఒక వైష్ణవుడికి చేసిన సేవతో సమానం కాదు. మీ కుటుంబ సభ్యుడికి చేసినటువంటి సేవ ఒక వైష్ణవుడికి చేసినటువంటి సేవతో సమానం కాదు. కాబట్టి ఆ సేవ భౌతికంగా పతనానికే కారణమవుతుంది, మనం భౌతికంగానే ఉండిపోతాం. కాబట్టి భగవంతుడి యొక్క పాదపద్మాలను నిరంతరం ఆశ్రయించి స్థిరమైనటువంటి భక్తిని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వీలున్నప్పుడు చేస్తాను, కుదిరినప్పుడు వెళ్తాను, కుదిరినప్పుడు వింటాను, కుదిరినప్పుడు చేస్తాను అనేటువంటిది భక్తి కాదు. భక్తి ఎలా చేయాలని చెప్పారు? అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి. సర్వవేళ సర్వావస్థలలో భక్తి అనేటువంటిది చేయాల్సింది. కాబట్టి ముహూర్తం పెట్టుకొని చేసేది కాదు, ఖాళీ ఉన్నప్పుడు చేసేది కాదు. భక్తి అంటే నిరంతరం చేసేది. మిగిలిన ఏ పనులైనా మీరు ముహూర్తం పెట్టుకొని చేసుకోండి, కానీ భక్తికి ముహూర్తం వద్దు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనము భక్తిని భగవంతుని స్మరించడాన్ని మనము మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. విలక్షణ స్థూల సూక్ష్మా దేహాదాత్మేక్షిత స్వదృక్ విలక్షణ స్థూల సూక్ష్మ దేహాదాత్మేక్షిత స్వదృక్ యదాగ్నిర్ధారుణో దాహ్యాన్ దాహకోన్యా ప్రకాశకః యదాగ్నిదారుణో దాహ్యా దాహకోన్య ప్రకాశకః. దహించున్నది ప్రకాశించున్నది నగు అగ్ని దాహ్యమగు దారు కన్నను భిన్నమైనట్లు స్వప్రకాశమైన నా ఆత్మయగు దేహం అన్నది ద్రష్టచేతనముచే ప్రకాశితమయ్యేడు దేహం నకు భిన్నుడు. ఈ విధంగా ఆత్మ దేహము భిన్నగుణములను కలిగినవై భిన్నములై ఉన్నవి. భాష్యము. దేహంతో అహంకారం యొక్క మిథ్యా తాదాత్మ్యమును మనుషులకి అనడను కూడదని ఈ శ్లోకంలో విశ్లేషణాత్మకంగా చూపబడింది. అట్టి మిథ్యా తాదాత్మ్యమే మిథ్యాహంకారము లేదా మోహం అని పిలువబడింది. ఇచ్చట ఒక ప్రశ్న ఉదయించవచ్చును. అదేమనగా, భగవంతుడే బద్ధజీవునికి జ్ఞాన ప్రకాశం కలుగుజేయనని సాధారణంగా తెలియబడుచున్నప్పుడు స్వదృక్ అనేటి పదము ఎందులకై ఈ శ్లోకంలో ప్రయోగింపబడినది? భగవంతుడు జీవునకు నెక్కముగా చేతనం నొసగువాడే అయినప్పటికీ భగవచ్చేతయుతుడైన జీవుడు విశుద్ధ చేతనమును జాగ్రత్తమునర్చుకొని విస్తరింపజేసుకునే సామర్థ్యం కలిగి ఉండదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుడు దీనికి వివరణం నొసగిరి. కనుక గౌణభావంలో అతడు స్వప్రకాశమానునిగా భావింపబడవచ్చును. బంగారము లేదా వెండి గోపురములు సూర్యకిరణములు తేజోమయంగా పరావర్తనం చేయటను దీనికి ఉపమానంగా చెప్పుకొనవచ్చును. వెలుగు సూర్యుని నుండి వచ్చుచున్నప్పటికీ బంగారం వెండి యొక్క ధర్మములు కూడా తేజోమయమైన పరావర్తనం ఒక కారణములని భావించవచ్చును. ఏలయన్న ఇతర పదార్థములు సూర్యకాంతిని పరావర్తనం కావించుటకు తగిన ధర్మమును కలిగి ఉండవు. అట్లే ఆత్మ భగవద్చేతిని తేజోమయముగా పరావర్తనం కావింపగలిగే లక్షణములను కలిగి ఉన్నందున స్వదృక్ అని భావింపబడి. బంగారం లేదా వెండి గోపురము దాని పరావర్తన ధర్మం వల్ల కాంతిలీనట్లు ఆ విధంగా అది తన అస్తిత్వంని ప్రకాశింపజేయగలదు. దేహము ఆత్మ యొక్క విభిన్న లక్షణం వివరించుటకు ఈ శ్లోకం నందు చక్కని ఉపమానం వసగబడింది. దహించినది ప్రకాశించినది అగ్ని ప్రకాశము వరకు దహింపబడు దానికి సర్వదా భిన్నమై ఉండును. కానీ అగ్ని దారు నందు అప్రకట రూపంలో ఉన్నదని ఎవరేని అనవచ్చును. అట్లే అజ్ఞానమయ బద్ధ జీవనం నందు కూడా ఆత్మ అప్రకట స్థితిలో దేహం నుండి ఉన్నది. జీవుని జ్ఞాన ప్రకాశ స్థితిని దారునందు అగ్నిని రగిల్చిన కార్యంతో పోల్చవచ్చును. అగ్ని దారును శీఘ్రమే కాల్చి బూడిద చేసినట్లు ఆత్మ జ్ఞాన ప్రకాశంను పొందినప్పుడు అజ్ఞానాంధకారం భస్మీపట్లం కావించును. మనము దేహం యొక్క ఎరుకను కలిగి ఉన్నాం, అనగా దేహము చేతనంచే ప్రకాశితమై ఉన్నదని చెప్పవచ్చును. అట్టి చేతనమే ఆత్మ యొక్క లక్షణము లేదా శక్తి. దేహము ఆత్మ ఒకటే అని భావించుట, అగ్ని దారు ఒకటే అని భావించుట వంటి మూర్ఖత్వమే అగును. ఈ రెండు విషయములలోనూ
అగ్నికి దారునకు లేదా ఆత్మకు దేహమునకు గల సవివరమైన సన్నిహిత సంబంధము అగ్ని దారునకు భిన్నము లేదా ఆత్మ సర్వదా దేహమునకు భిన్నం అనే సత్యము మార్పు చేయకూడదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి అగ్ని, 2 అగ్ని వల్ల వచ్చేటువంటి ప్రకాశము, 3 అగ్ని రావడానికి దహింపబడేటువంటి దారువు. 3 చెప్తున్నారు. ఈ 3 ఒకటేనా? కాదు ఒకటేనా? ప్రభుజీ, కాదు కాదు. ప్రభుజీ. ఈ 3 లేదు. వేరు వేరు. కానీ దారువు లేకపోతే అగ్ని రాదు, అగ్ని లేకపోతే ప్రకాశం రాదు. కానీ ప్రకాశం వస్తుంది కదా అని చెప్పేసి ప్రకాశాన్ని చూసి అగ్ని అంటారా? అనరు. అగ్ని నుంచి ప్రకాశం వస్తుంది. అగ్ని వేరు, ప్రకాశం వేరు. ఆ అగ్ని రావడానికి దారువు మూలం కాబట్టి దారువు అగ్ని ఒకటే అని అనడానికి అవుతుందా? కాదు. అగ్ని వేరు, దారువు వేరు. దారువు లేకపోతే అగ్ని లేదు, అగ్ని లేకపోతే ప్రకాశం లేదు. అంత మాత్రాన 3 ఒకటే అంటే అది తప్పు. అదేవిధంగా ఈ భౌతిక శరీరానికి చేతనం ఉంది కాబట్టి ఈ భౌతిక శరీరమే మీరా? కాదు. కాదు. చేతనం ఉన్నంత మాత్రాన ఆ శరీరమే మనము అవం. ఆ చేతనం దేని నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వస్తుంది. ఆ ఆత్మ ఎవరు అంటే అది నేను. అంటే శరీరం నేను కాదు. ఏ విధంగా అయితే దారువు అగ్ని కాదో ఆ విధంగా, ఏ విధంగా అయితే అగ్ని ప్రకాశం కాదో ఆ విధంగా ఆత్మ శరీరం కాదు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ లేకపోతే శరీరంలో చేతనం లేదు, ఆత్మ లేకపోతే శరీరంలో చేతనం లేదు. అంత మాత్రాన శరీరము ఆత్మ ఒకటే అవ్వదు. ఓకే, శరీరం ఆత్మ ఒకటి కాదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి విశుద్ధ చైతన్యాన్ని జాగృతం చేసుకోవాలి. మనకున్నటువంటి భౌతిక చైతన్యం కాదు, విశుద్ధ చైతన్యాన్ని మనము జాగృతం చేయాలి. దానివల్ల ఏమవుతుంది? విశుద్ధ చైతన్యాన్ని జాగృతం చేసినప్పుడు మనము శరీర స్థాయిలో కాకుండా ఆత్మస్థాయిలో జీవించగలుగుతాం. మనము ఆత్మ అని తెలుసుకొని ఆత్మస్థాయిలో మన కర్మలన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఇది ఒక తెలివైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని. ఇంకోటి, వెలుగు సూర్యుడి నుంచే వస్తున్నప్పటికీ బంగారము వెండి యొక్క ధర్మములు కూడా తేజోమయమైనటువంటి పరావర్తనమునకు కారణములని భావించవచ్చును. ఓకే, అంటే సూర్యకాంతి అనేటువంటిది సూర్యుడి నుంచి వస్తుంది. అలా సూర్యకాంతి రావడం వల్లనే ఆ సూర్యకాంతి దేని మీద పడుతుందో అది మనకు కనిపిస్తుంది. సూర్యకాంతి దేని మీద పడదో అది మనకు కనపడదు. మన కళ్ళకి అంటే దాని మీద పడి, ఆ సూర్యకాంతి దాని మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి అది మళ్ళీ మన కళ్ళకి తగులుతుంది కాబట్టి అప్పుడు మనకు అది కనిపిస్తుంది. లేకపోతే అది కనపడదు, చీకట్లో ఉండిపోయినట్టు అనమాట అది. ఓకే, సో సూర్యకాంతి పరావర్తనం కావించుకు తగిన ధర్మములు కలిగి ఉండవు. అంటే రిఫ్లెక్ట్ చేసేటువంటి గుణం ఉందన్నమాట వాటికి. ఓకే, కలిగి ఉన్నందున సదృక్ అని భావించబడును. బంగారము లేదా వెండి గోపురము దాని పరావర్తన ధర్మము వలన కాంతులీనున్నట్లు ఆ విధంగా అది తన అస్తిత్వమే ప్రకాశింపచేయగలదు. ఓకే, మనము రిఫ్లెక్ట్ చేస్తాం కదా, అది రిఫ్లెక్ట్ అంటే ఇప్పుడు సూర్యకాంతి బంగారం మీద పడినప్పుడు బంగారం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాంతిని రిఫ్లెక్ట్ చేయడం వల్ల బంగారం యొక్క మెరుపు కనిపిస్తుంది. బంగారం యొక్క ఎంత ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తే అంత ఎక్కువగా మనకు అది మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే రిఫ్లెక్ట్ చేసేటువంటి స్వభావం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకి అందంగా కనిపిస్తుంది. ఓకే, అలానే భగవంతుని యొక్క శక్తిని తేజోమయముగా పరావర్తనము కావింపగలిగే లక్షణములను కలిగి ఉన్నందున అది స్వప్రకాశమానము అంటే స్వధృక్ అని భావించబడును. ఓకే ఓకే దేహానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి భిన్నమైనటువంటి లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మనం ఆత్మస్థాయిలో ఉండాలి. దానికి జ్ఞానం అనేటువంటిది అవసరం. దాన్ని భగవంతుడి యొక్క కృప వలన మనం పొందగలగాలి. నెక్స్ట్ 9వ శ్లోకం రామారావు ప్రభు. నిరోధోత్పత్త్యను బృహాన్నాం నాత్వం తత్కృతాన్ గుణాం
నిరోధోత్తను బహుళతాన్నాత్యం తత్కతాన్ గుణాన్ అంతః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహ గుణాన్ పరః. అంతః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహ గుణాన్ పరః. హరే కృష్ణ. ఇంధనము యొక్క స్థితిని అనుసరించి అగ్ని ప్రచ్ఛన్నము ప్రకటము ఇత్యాము అల్పము తేజోమయము మున్నగు వివిధ రూపములలో గోచరించినట్లు శుద్ధాత్మ భౌతిక దేహమునందు ప్రవేశించి ఆయా విశేష దేహ లక్షణములను స్వీకరించను. హరే కృష్ణ. భాష్యము. ఒకనొక వస్తువులో అగ్ని ప్రకటమైనను అప్రకటమైనను అగ్నితత్వము సూత్రము సర్వదా నెలకొని ఉండును. అట్లే నిత్యాత్మ ఒక తగిన దేహములో ప్రకటం కావచ్చును, పితప ఆ దేహం కూడా అప్రకటము కావచ్చును. కానీ ఆత్మ మాత్రము సర్వదా నెలకొని ఉండును. అగ్ని దాని ఇంధనమునకు భిన్నమైనట్లు ఆత్మ దేహమునకు భిన్నమైనది. అగ్గిపుల్ల అల్పమగు అగ్నిని సృష్టించగా పెట్రోల్ ట్యాంకు విస్ఫోటము అగ్నిజ్వాలను ఆకాశంలోనికి ఎగద్రోయగలదు. అయినను అగ్ని మాత్రం ఒకటే. అట్లే ఒక ఆత్మ బ్రహ్మ దేహములో ఉండవచ్చును, మరొకటి క్షీమ దేహములో ఉండవచ్చును. కానీ ఆత్మ గుణరీత్యా అన్ని దేహములలో ఒకటే అయ్యుండును. అజ్ఞానవశంచే మనము దేహ లక్షణమును ఆత్మపై ఆరోపించదము. ఆ విధంగా మనము ఒకానొక వ్యక్తిని అమెరికా దేశస్థులని, రష్యా దేశస్థులని, చైనీయుడని, ఆఫ్రికా దేశస్థులని, ముసలివాడని లేదా యువకుడని చెప్పుతుందాం. అట్టి ఉపాధులు నిక్కముగా దేహమునకు అన్వయించినవి అయినప్పటికీ పర దివ్యుడకు జీవుడు అని ఇచ్చట వర్తింపబడిన ఆత్మకు ఎంత మాత్రము అన్వయించవు. విమోహిత ఆత్మ దేవుని ఎడ విరోధ భావం కలిగి ఉన్నంత వరకు స్థూల సూక్ష్మ దేహ ఉపాధులు అతను బంధించే అంధకారంలోనికి నిలువ చేయడు. ఇక అతడు బుద్ధి ఉపయోగించి తనను నానా విధములకు భౌతిక తత్వములతో సూక్ష్మము మనస్సు చే కప్పబడిపోవును. తుటలకు సమస్తము దేవుడకు శ్రీకృష్ణుని అంశే. జీవునికి దీనిని అనుభూతం అనుకున్నప్పుడు భౌతిక ఉపాధి నుండి ముక్తుడగును, నిరుపాధి. అదే అతని సహజమైన స్థితి. హరే కృష్ణ ప్రభుజీ. దండో ప్రణామం. హరే కృష్ణ. ఇంధనం యొక్క స్థితిని అనుసరించి అగ్ని ప్రచ్ఛన్నము ప్రకటము అల్పము తేజోమయము మున్నగు వివిధ రూపములలో గోచరించును. అంటే మీరు ఇంధనం ఎక్కువగా వేస్తే ఏమవుతుందండి? అగ్ని బాగా మండుతుంది, పెద్దగా వస్తుంది. అగ్ని మంట పెరుగుతూ ఉంది. అంటే ఇంధనాన్ని బట్టి మంట యొక్క పరిమాణము, మంట నుంచి వస్తున్నటువంటి వెలుగు యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది కూడా మారుతూ ఉంటుంది. అలా అని ఇంధనము అగ్ని కాదు, అగ్ని ఇంధనము కాదు. అలానే మనం ఏ శరీరంలో ఉన్నామో ఆ శరీర యొక్క పరిస్థితులను బట్టి, శరీరం యొక్క లక్షణాలకి అనుగుణంగా ఆత్మ యొక్క చేతనం కూడా ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి చేతనము ఒక చీమ, పంది, కుక్క శరీరంలో ఉన్నటువంటి జీవుల యొక్క చేతనంలో తేడా ఉంటుంది. ఎందుకు తేడా? ఆ జీవి ఏ శరీరంలో ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ చేతనంలో. అంటే అగ్ని యొక్క వెలుగు ఇంధనాన్ని బట్టి ఎలా అయితే మారుతుందో, అగ్ని యొక్క పరిమాణము వెలుగు ఇంధనాన్ని బట్టి ఎలా అయితే మారుతుందో, మన శరీరాన్ని బట్టి మన చేతనం మారుతుంది, ఆత్మ యొక్క చేతనం మారుతుంది. ఓకే. అంటే మనిషి శరీరంలో ఉన్న ఆత్మ, చీమ శరీరంలో ఉన్న ఆత్మ రెండూ ఒకటే, ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. కానీ మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వల్ల కలిగిన చేతనము చీమ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వల్ల కలిగినటువంటి చేతనంతో సమానం కాదు. రెండు వేరు. రేపొద్దున మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పోయి చీమ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వచ్చి మనిషి శరీరంలోకి వచ్చిందనుకో, అప్పుడేమవుతుంది? చైతన్యం కూడా మారిపోతుంది కదా, అటు తిట్టి ఇటు దట్ అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఆ శరీరమే ఆ చేతనము అని అనుకుంటున్నాం. ఓకే. శరీరం కాదు, శరీరం వల్ల కాదు. శరీరం అంటే మన చేతనం అనేటువంటిది ఆత్మ వల్లనే కలుగుతుంది. అది చీమకు వచ్చే చేతనమైనా మనిషికి వచ్చే చేతనమైనా ఆత్మ వల్లనే కలుగుతుంది. కాకపోతే
ఆ చేతనంలో ఉన్నటువంటి మార్పు మనం ఏ శరీరంలో ఉన్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంత మాత్రాన నేను ఈ ఆత్మను కాదు, నేను ఈ శరీరాన్ని, ఇలా ప్రవర్తిస్తే, ఇలా ఉంటే, ఈ చేతనాన్ని కలిగి ఉంటేనే నేను మనిషిని, ఈ చేతనాన్ని కలిగి ఉండకపోతే అది కాదు. ఆత్మ ఆత్మే, ఆత్మకు ఉండేటువంటి చేతనంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి మనం అందరం కూడా అజ్ఞానం వల్ల దేహ లక్షణాలని మనకి ఆరోపిస్తున్నాము, ఆపాదిస్తున్నాము, ఆత్మకి ఆపాదిస్తున్నాము. దేహ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆత్మకి ఆపాదిస్తున్నాము. అంటే నేను ఎవరి కుటుంబానికి చెందినవాడిని, నేను ఏ ఊరికి చెందినవాడిని, నేను ఏ దేశానికి చెందినవాడిని, నేను ఏం ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎవరి పుత్రుణ్ణి, లేకపోతే ఎవరి భర్తని, ఎవరి భార్యని అనేటువంటిది మనకి ఉపాధిగా మారిపోతుంది. అంటే ఇది నన్ను నన్ను గుర్తింపబడడానికి ఇది కారణం అని అనుకున్నాం. కానీ అది కాదు. అది శరీరం గుర్తింపబడడానికి ఉన్నటువంటి ఉపాధులే. అవన్నీ కూడా ఆత్మ గుర్తింపబడడానికి ఉన్నటువంటి ఉపాధులు కాదు. ఓకే, ఆత్మ అంటే చీమ వల్ల వచ్చినటువంటి శరీరం వల్ల వచ్చినటువంటి ఉపాధి వల్ల ఆ చీమ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వేరైపోదు. మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి మనిషి శరీరం వల్ల కలిగినటువంటి ఉపాధుల కారణంగా ఆత్మ వేరైపోదు. రెండు ఒకటే, ఒకేలాంటి స్వభావాలని, లక్షణాలని కలిగి ఉన్నారు. కాబట్టి మనము భౌతిక శరీరం వల్ల కలిగినటువంటి ఉపాధుల నుంచి దూరంగా అయిపోవాలి, నిరుపాధిగా మారాలి. అంటే ఎలాంటి ఉపాధులు, అంటే భౌతిక ఉపాధులు మనకొద్దు. అంటే నేను పలానా వ్యక్తికి భర్తని, నేను పలానా వ్యక్తికి తండ్రిని అని గుర్తింపబడడం కాదు. నేను విశుద్ధ ఆత్మని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, ఇలా గుర్తింపబడాలి మనం. ఓకే, సో ఇలా గుర్తింపబడడానికి అదే ఆధ్యాత్మికంగా మనం పురోగతి. లేదు అంటే కనుక భౌతిక స్థాయిలో, శరీర స్థాయిలోనే ఉండిపోయినట్లు. నెక్స్ట్ 10వ శ్లోకం, శేషరత్నం మొదట. హరే కృష్ణ ప్రభుజీ. యోసౌ గుణైర్విరచితో దేహోయం పురుషస్య హి యోషో గుణైర్విరుచితో దేహోయం పురుషోస్య హి సంసారస్తన్నిబంధోయం పుంసో విద్యాచ్చిదాత్మనః. సంసారప్తనిబంధోయం పుంసో విద్యాచిదాత్మనః. భగవన్మాయచే విస్తరింపబడినట్టి ప్రకృతి గుణములో చేతనే స్థూల సూక్ష్మ దేహములు సృజించబడినవి. అట్టి స్థూల సూక్ష్మ దేహముల గుణములనే తన యథార్థ స్వభావముని జీవుడు విద్యగా భావించినప్పుడు సంసారము ఏర్పడుతున్నది. కానీ ఇట్టి మోహమయ స్థితి నిజమైన జ్ఞానంనే నశింపగలదు. భాష్యము. అగ్ని దాని ఇంధనము నుండి ఉపమానమును ఆత్మ మరియు దేహముతో పోల్చడి విషయమును ఎవరైనా తత్కరించి అగ్ని కొంతవరకు తన ఇంధనము పైననే ఆధారపడి ఉండును. ఇంధనము లేకుండా అది ఉండజాలదనియు పలుకవచ్చును. ఇంధనమును స్వతంత్రమైన అగ్ని అనుభవము మనకు లేనందున దేహము నేరుగా జీవుడు నిలిచి ఉండును. ఇట్లు సాధ్యమని ఎవరైనా ప్రశ్నించవచ్చును. జీవుడు దేహముతో కప్పబడును తుదకు దాని నుండి విడిపడుట జరుగుచుండును కదా. కేవలము భగవజ్ఞానము అంటే విద్య ద్వారానే మనుజుడు జీవుని యొక్క స్వభావమునకు సృష్టముగా నెరుగుచుగలడు. విద్య చేతడు ప్రస్తుత జన్మలోనే సంసారమును తత్తునీయులు కానిచ్చి ఆధ్యాత్మిక సత్యమును అనుభూతమును మనర్చుకునవచ్చును. శ్రీధర చక్రవర్తి ఠాకూరు అభిప్రాయం అనుసరించి సంసారము కేవలము ఒక కృత్రిమైన ఆరోపస్థితి. భగవంతుని యొక్క అచించితమైన ఆ విద్యాశక్తితే స్థూల సూక్ష్మరూపములు గుణములు మానసికముగా జీవునిపై ఆలోపింపబడిన దేహముతో తాదాత్మ్యమును వలన అతడు భ్రాంతియము కర్మ పరంపరమును ఆరంభించును. గడిచిన అధ్యాయములలో వివరించబడినట్లు వృక్షము వంటి ప్రస్తుత భౌతిక దేహము తదుపరి జన్మము యొక్క కర్మబీజమును తయారు చేయును. అయినను భగవంతుని చే వివరించబడినది దివ్య జ్ఞానముచే అవిద్యాచక్రము తత్తునీయులు కావించవచ్చును. దురదృష్టవశాత్తు బద్ధజీవులు దేవదేవుని ఎడ విరోధులై ఉండి
అతడు పలికిన పరిపూర్ణ జ్ఞానము స్వీకరింపకుందురు. దానికి బదులు వారు స్థూల శోష మాయలోనే లగ్నమై ఉండును. కానీ జీవుడు భగవంతుడు చెప్పిన ఆ జ్ఞానము స్వీకరించినచో అతడు పరిస్థితి ఎంతయు సరిదిద్దబడును. ఆ విధముగా అతడు భగవంతుని ప్రత్యక్ష సాఖ్యంలో తన ఆది అయిన సచ్చిదానందమయ జీవితమునకు తిరిగి చేరగలడు. దండోత్రమణం. హరే కృష్ణ. భగవన్మాయతో విస్తరించినట్టి ప్రకృతి గుణముల చేతనే స్థూల సూక్ష్మ దేహములు సృజింపబడ్డాయి. మనకి తెలుసు స్థూల దేహము సూక్ష్మదేహం రెండు ఉన్నాయి మనకి. స్థూల దేహం అంటే పంచభూతాలతో తయారు చేయబడింది. సూక్ష్మదేహం అంటే మనసు, బుద్ధి, అహంకారంతో చేయబడింది. అంటే స్థూల దేహాన్ని చూడొచ్చు, సూక్ష్మదేహాన్ని చూడలేము. అంత మాత్రాన స్థూల దేహం ఉంది, సూక్ష్మదేహం లేదు అని కాదు. అంటే మనకి ఇంకొక అపోహ కూడా ఉంది. కనిపించేవన్నీ భౌతికం, కనిపించనవన్నీ ఆధ్యాత్మికం. ఓకే, అంటే ఆధ్యాత్మికం కనిపించదు కదా, మరి మనసు కనపడదు కదా, మనసు ఆధ్యాత్మికమా? బుద్ధి కనపడుతుందా? బుద్ధి కనపడదు. బుద్ధిని మనము చూడగలమా? చూడలేము. మరి బుద్ధి ఆధ్యాత్మికమా? కాదు. మరి అహంకారము అది కూడా ఆధ్యాత్మికం కాదు. అంటే స్థూలదేహం ఏ విధంగా అయితే భౌతికమైనదో మనసు, బుద్ధి, అహంకారం కూడా భౌతికమే. స్థూలదేహం ఏ విధంగా అయితే మాయతోటి ఉందో మనసు, బుద్ధి, అహంకారం కూడా మాయతోటే ఉంది. అంటే స్థూల సూక్ష్మదేహాలు భగవంతుడి యొక్క మాయతో చేయబడ్డాయి. ఈ యొక్క స్థూల దేహాన్ని మనం ఆధ్యాత్మికం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే స్థూల దేహం భౌతికమైనటువంటి పంచభూతాలతో తయారు చేయబడి ఉంది కాబట్టి. సో స్థూలదేహం శుద్ధి అంటే ఏంటి? ఇంకా అంటే స్థూలదేహం శుద్ధి ఏమి ఉండదు. స్థూలదేహాన్ని ప్రకృతిలో కలిపేయడమే. ప్రకృతి నుంచి వచ్చినటువంటి స్థూలదేహాన్ని ప్రకృతిలో కలిపేయడమే. కానీ మనసు, బుద్ధి, అహంకారాన్ని ఎలా ఆధ్యాత్మికం చేయాలి? మనసు, బుద్ధి, అహంకారాన్ని ఆధ్యాత్మికం చెయ్యొచ్చు. అంటే భౌతిక భావనలో ఉన్నంత వరకు మనసు, బుద్ధి, అహంకారం భౌతికం. ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళిపోయేసరికి మనసు, బుద్ధి, అహంకారం ఆధ్యాత్మికం. అంటే మన చైతన్యం, మన మనసు నిరంతరం కృష్ణ భగవానుడి స్మరించుకోవడానికి, కృష్ణ భగవానుడి విరహానికి లోనవుతుంది అనుకోండి. మనకి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా కృష్ణే కనిపిస్తున్నాడు అనుకోండి, అప్పుడు అది ఆధ్యాత్మికం. లేదంటే కృష్ణ లీలలు గుర్తొస్తున్నాయి అనుకోండి, అప్పుడు అది ఆధ్యాత్మికం. లేదంటే భక్తులు గుర్తొస్తున్నారు అనుకోండి, అది ఆధ్యాత్మికం. అలా కాకుండా అదే మనసు భౌతిక ఇంద్రియాల పట్ల కోరికలని, లేకపోతే చూసినవన్నీ కావాలని, లేకపోతే బంధువులు, బంధాలు, వీటి గురించి తాపత్రయపడుతుంది అనుకోండి, అప్పుడు అది మనం భౌతికంగా పతనం చెందినటువంటి మనసు అవుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క మాయచేత తయారు చేయబడ్డవి ఇవి అని అంటున్నారు. అట్టి స్థూల సూక్ష్మదేహములు గుణములచే తన యథార్థ స్వభావమని జీవుడు మిథ్యగా భావించినప్పుడు సంసారము ఏర్పడుచున్నది. ఓకే, ఎప్పుడైతే మనం ఇది మిథ్య అని అనుకోమో, ఎప్పుడైతే ఇది భౌతికము అని అనుకోమో, లేదంటే ఇదే గుణస్వభావం వల్ల మనం ప్రవర్తిస్తామో, అంటే మన స్థూల సూక్ష్మ దేహాలని గుణస్వభావంగా మనం ఎలా అయితే, స్వభావం కారణంగా ఎలా అయితే మనం ఉపయోగిస్తామో, దాని వలన ఈ భౌతిక విశ్వంలో జీవులు, భౌతిక విశ్వంలో శరీరాలు, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దీనిని మోహమయ స్థితికి నిజమైన జ్ఞానంచే సంసారం ఏర్పడుతుంది. కానీ ఇట్టి మోహమయ స్థితి నిజమైనటువంటి జ్ఞానంచే నశించగలదు. అంటే మనం ఈ భౌతిక జీవితంలోకి రావడము అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే, మనం జ్ఞానాన్ని పొందినప్పుడు ఎండ్ అవుతుంది. అంతవరకు కూడా మనము ఇలానే ఉంటాం. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం అక్షర సౌజన్యమత. తస్మాజ్జిజ్ఞాసయాత్మానం ఆత్మస్థం కేవలం పరం. తస్మాజ్జిజ్ఞాసయాత్మనం ఆత్మస్థం కేవలం పరం. సంగమ్య నిరసేదేత వస్తు బుద్ధిం యదా క్రమం. సంగమ్యం నిరుసేదేత వస్తు బుద్ధిం యదా క్రమం. కనుక జ్ఞాన సాధన ద్వారా మనుజుడు తన యందున్న పరమాత్మని దరిచేరవలెను. భగవానుని విశుద్ధమైన దివ్య స్థితిని అవగతం చేసుకుని వాడై
అతడు భౌతిక జగత్తు స్వతంత్రమగు సత్యమనడి మిథ్యా దృష్టిని క్రమంగా త్యజించవలెను. ప్రభుపాదుల వారి భాష్యము. తాను స్థూల భౌతిక దేహమునకు భిన్నుడనని తొలుత ఎరిగిన పిమ్మట జీవుడు క్రమముగా లౌకికమైన కలాపముల నుండి విడివడవలెనని యథాక్రమం నెమ్మదిగా అను పదమునకు అర్థం. సకల వస్తువులు పరతత్వం నుండియే ఉత్పన్నమైనవి అని చక్కగా చూచుటకు బదులు భౌతిక జగత్తు స్వతంత్రముగా నెలకొని ఉన్నదని దర్శించుట ఈ శ్లోకమునందలి ఏతద్వస్తు బుద్ధి అను పద సమూహమునకు అర్థము. మనుజుడు తనను నిత్యాత్మ స్వరూపునిగా గుర్తించినప్పుడు నిజమైన జ్ఞానఫలమును పొందగలడు. భగవానుడు తన నిత్య రూపంలో నిత్య విలసితుడై ఉండును. అట్లే జీవుడును భగవత్ సేవకునిగా తన నిత్య రూపంలో విలసితుడై ఉండును. తాత్కాలికము భ్రాంతిమయమైన భౌతిక వస్తువులు సత్యమని మనం మిథ్యగా భావించినప్పుడు మన నిత్య రూప జ్ఞానము అజ్ఞానముచే కప్పివేయబడును. కాని మనుజుడు సమస్తమునందు భగవానుని పరమ సన్నిధిని ధ్యానించినచో సహజానందమైన ఆధ్యాత్మిక జీవనమునకు తిరిగి చేరగలడు. ఈ శ్లోకమునందలి జిజ్ఞాసయ అను పదముచే సూచితమైనట్లు ప్రతి మానవుడు పరతత్వం నిరుగుటకు గంభీరంగా యత్నించవలను. హరే కృష్ణ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే మనందరికీ కూడా జ్ఞానం రావాలి అనేటువంటి విషయం చెప్పారు. ఏమిటి పరిస్థితి అని అంటే భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులతోటి మనల్ని మనం గుర్తింపబడకుండా మన యొక్క నిజస్థితిని మనం పొందడం, మన యొక్క చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా భౌతిక గుణ ప్రభావం నుంచి బయటపడడం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే జ్ఞానం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అంటే ఈ జ్ఞానం మనల్ని ఏ విధంగా ఆ చైతన్యానికి తీసుకువెళ్తుంది, ఈ జ్ఞానం మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది, ఏ జ్ఞానం మనం సరి అయినటువంటి జ్ఞానం, ఏ జ్ఞానము మనల్ని క్రమక్రమంగా ఈ భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తుంది అనేటువంటి చెప్తున్నారు. ఏ జ్ఞానం వల్ల అయితే మనుషుడు పరమాత్మని దరిచేరవలను, భగవంతుడి యొక్క విశుద్ధమైనటువంటి దివ్య స్థితిని అవగతము చేసుకుని వాడై అతడు భౌతిక జగత్తు స్వతంత్రమగు సత్యము అనేటి మిథ్యా దృష్టిని క్రమంగా త్యజించవలను. అంటే భౌతికంగా నేను చూసే అన్ని శాశ్వతం అనేటువంటి ఒక భావం నుంచి, లేదా భౌతికంగా ఉండడమే మన జీవితం యొక్క లక్ష్యం, లేదా భౌతికంగా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేయడమే మన జీవితం యొక్క లక్ష్యం అనేటువంటి స్థాయి నుంచి, అంటే మిథ్యా తాదాత్మ్యం లేదా మిథ్యని సత్యంగా భావించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతాడు ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో అప్పుడు. ఏ జ్ఞానం ద్వారా అయితే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో అప్పుడు. ఓకే, ఇక్కడ కాంతం మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. 12వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ.